క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. మనందరిని దీవించడానికి ఆ గొప్ప దేవుడు మన మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు. దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ఆ దేవుడు మనందరికీ గొప్ప ధైర్యాన్ని, గొప్ప అభయాన్ని, గొప్ప శక్తిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ రోజంతా మనం చేసే ప్రతి పనిని, ప్రతి తలంపును ప్రభు పాదాల చెంత ఉంచి మన కుటుంబాన్ని దీవించమని, మన బిడ్డలను దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, మన ఇంటిలో అనారోగ్యముతో ఉన్నవారిని తాకి స్వస్థపరచమని, అనేక బంధకాల నుండి, బాధల నుండి విడుదల పొందుకోలేక బాధపడుతున్న ప్రతి వారికి ఓదార్పును ఇవ్వమని, విడుదలను దయచేయమని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా మనందరి యొక్క వ్యక్తిగత ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా ఆమేన్, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. భారము చేత అలసి సొలసి ఉన్న ఓ బిడ్డలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని అభయమిస్తున్న దేవుడు ఈరోజు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. బాధల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా, అన్ని రకాల కష్టాల్లో ఉన్నావా, ప్రభు నామములో ఆ సమస్యలన్నీ తొలగిపోవును గాక, ఆ వ్యాధులన్నీ తొలగిపోవును గాక, ఆ కష్టాలన్నీ తొలగిపోవును గాక, మంచి రోజులు వచ్చును గాక, శుభ కార్యాలు జరుగును గాక, అద్భుత కార్యాలు జరుగును గాక. చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. ఓ పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉన్న భయాన్ని, ఆందోళన అన్ని కూడా తొలగించి ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో మీ స్వస్థతలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రం. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో
అవును దేవా, తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు. తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా, స్తోత్రమయ్యా, యేసయ్యా, ఆమేన్. యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, చప్పట్లు కొడుతూ. యేసయ్యా, అవును దేవా, యేసయ్యా, నా యేసయ్యా. బాధల్లో ఉన్నావా? ఈ లోకంలో తప్పిపోయావా? శ్రమల్లో ఉన్నావా? బలహీనతల్లో ఉన్నావా? ఆ గొప్ప దేవుడు మనందరిని వెదికి రక్షించడానికే మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈరోజు స్తోత్రమయ్యా. ఆ మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఆ ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి స్తోత్రమయ్యా. ప్రతి క్రియ నుండి విడుదల దయచేయమని వేడుకుందాం. ఆమేన్. ప్రతి మాటల నుండి విడుదల దయచేయమని ఆమేన్. వేడుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను పొందుకున్న స్తోత్రం. తప్పిపోయిన గొర్రె వలె ఆయన దగ్గరకు పరుగులు తీసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో చేరే మహాకృపను దయచేయమని వేడుకుందాం. ఆమేన్. ప్రియ సహోదరులారా, తప్పిపోయినటువంటి బాధల్లో శ్రమల్లో ఉన్న వారిని రక్షించడానికే ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. స్తోత్రం. మనలో ఉన్నట్టు బలహీనతలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. ఆమేన్. మనలో ఉన్న బాధలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. స్తోత్రమయ్యా. మనలో ఉన్నటువంటి అన్ని రకాల బంధకాలను తొలగించమని స్తోత్రం. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఆమేన్. చప్పట్లు కొడుతూ. కొండలలోన కోనలలోన వాగులలో ఎండమాములలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. కొండలలోన కోనలలోన వాగులలో ఎండమాములలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. కొండలలోన కోనలలోన వాగులలో నిండా మామూలలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, ఆమేన్. తన బాటలో నన్ను స్తోత్రమయ్యా. నడిపిస్తాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, అవును దేవా, తన బాటలో నన్ను నడిపిస్తుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో నడుచుకుంటాడు. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా, ఆమేన్. యేసయ్యా, నా యేసయ్యా.
చప్పులు కొడుతూ యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. తల్లి వోలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి వోలే నన్ను పోషిస్తుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లలిస్తుంటాడు. స్తోత్రమయ్యా, స్తోత్రం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ఆ ప్రభు పాదాల చెంత ఉంచి వాటిని నెరవేర్చండి దేవా అని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున మేము ఆరాధించే మహాకృపను మాకు దయచేసినందుకు స్తోత్రమయ్యా. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మరొకసారి మా అందరి ముందు ప్రత్యక్షమై, నేనున్నాను బిడ్డ, నీవు భయపడకుము, నా దీవెనలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాయని అభయమిస్తున్నటువంటి దేవా స్తోత్రమయ్యా. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరిని దీవించండి. మరి ముఖ్యముగా ప్రభువా, చదువుకుంటున్న మా చిన్న ఆడబిడ్డలను దీవించండి. కాలేజీకి వెళుతున్న బిడ్డలందరినీ దీవించండి దేవా. విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ దీవించండి. విదేశాలకు వెళ్ళినటువంటి బిడ్డలకు మంచి మార్గాలను తెరవండి దేవా. మంచి ఉద్యోగాలను దయచేయండి ప్రభువా. వారికి పర్మనెంట్ వీసాలను దయచేసి కష్టపడి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి దేవా. వేకువ జామున ఈ ఆరాధన ఆ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చమని వేడుకుంటున్నాం. కష్టపడి బిడ్డలను చదివించుకుంటూ బిడ్డల సంతోషాన్ని చూడాలని ఆశపడుతూ కలలు గంటున్న ప్రతి తల్లిని తండ్రిని దీవించండి దేవా. వారి కష్టార్జితానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారి బిడ్డల ద్వారా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభువా, ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు శ్రమలు తొలగించండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ యొక్క తలంపులన్నీ నెరవేర్చమని వేడుకుంటున్నాం. వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబంలో ఉన్న బంధకాలను తొలగించమని వేడుకుంటున్నాం.
ఆ కుటుంబంలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ఇప్పుడే తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, వారికి కావలసినటువంటి ప్రేమను, ఆప్యాయతను వారి బిడ్డల ద్వారా కలిగింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆసుపత్రుల్లో రకరకాల సమస్యలతో, రకరకాల వ్యాధులతో, రకరకాల యాక్సిడెంట్లకు గురి అయ్యి కొట్టిమిట్టాడుతున్నటువంటి ప్రతి బిడ్డను ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచండి దేవా. ప్రయాణం చేస్తున్న బిడ్డలను దీవించండి దేవా. ప్రారంభించిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరుకునేంత వరకు ఆ వాహనంలో మీరుండండి. ఆ వాహనాలు నడుపుతున్న బిడ్డలను దీవించండి. ఆ వాహనంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా, అనేకమైన సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, విడాకుల సమస్యలు, ల్యాండ్ సమస్యలు, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి గొప్ప విడుదలను దయచేయమని, గొప్ప న్యాయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉదయకాల ఆరాధన ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ బిడ్డలందరికీ దీవెనకరంగా మార్చమని, వారి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. వేకువ జామున నన్ను ఆరాధించు నరుడు ధన్యుడు అని పలికిన దేవా, ఇదిగో మీ బిడ్డలయ్యా. ఎన్నో ఉద్దేశాలతో, ఎన్నో బాధలతో సతమతమవుతూ మీ వైపు చూస్తూ మీ దీవెన కొరకు, మీ ఆశీర్వాదము కొరకు, మీ సమాధానము కొరకు ఎదురు చూస్తున్నారు దేవా. ప్రతి బిడ్డను దీవించండి. వివాహమైన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి గర్భాన్ని ఫలింపచేయండి ప్రభువా. ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంతోషంతో, సమాధానంతో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. సంతానం లేనటువంటి బిడ్డలను దీవించండి. ఇప్పుడే వారి గర్భాన్ని ఫలింపచేయండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంచుకోవటం ద్వారా గర్భద్వారాలను తెరిచేదేవా, వారికి గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభువా, అనేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు మీ బిడ్డలు ఏ ఉద్దేశాలతో, ఏ తలంపులు నెరవేరాలని ఈ ఆరాధనలో పాలు పంచుకుని మేము ఆరాధిస్తూ ఉన్నారో వారందరి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరి యొక్క కలలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరమ వైద్యుడు అనే దేవా, రకరకాల బాధలతో, వ్యాధులతో, మానసిక, శారీరక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థతను, విడుదలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభా, బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో దేవా, ఈ బిడ్డలపై మీ కరుణ, మీ ఆశీర్వాదాన్ని కుమరించమని వేడుకుంటూ ఉన్నా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము వదలక మేము స్తుతించే గొప్ప విశ్వాసాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మేము ఆరాధించి, మేము మహిమపరిచి, మీ మీద ఆధారపడే ప్రతి బిడ్డను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తుతానని పలికిన దేవా స్తోత్రం. నా దేవదూతలను కావలిగా ఉంచి మేము కాపాడుతానని పలికిన దేవా స్తోత్రం. ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ అనేకమైన శ్రమలు, బాధలు అనుభవించావో అక్కడే నిన్ను ఉన్నతమైన స్థాయిలో లేవనెత్తుతాను. శత్రువుల ముందే నీకు గొప్ప విందుని ఏర్పాటు చేస్తానని పలికిన దేవా స్తోత్రమయ్యా. ఈ ఆరాధన ద్వారా మా విశ్వాసాన్ని బలపరచండి. ఈ ఆరాధన ద్వారా మేము కోల్పోయినవన్నీ కూడా తిరిగి ప్రసాదించండి ప్రభువా. ఎల్లప్పుడూ మేము ఆరాధించే బిడ్డలుగా, ఎల్లప్పుడూ మేము మహిమపరిచే బిడ్డలుగా మమ్మ మార్చమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నా మమ్మందరిని దీవించమని, మా కుటుంబాలను దీవించమని, మా బిడ్డలను దీవించమని, ఎల్లప్పుడూ మేము అంటుపెట్టుకుని జీవించే మహాకృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా ఆ గొప్ప దేవుని ముందు మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆఖరి ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. మీ తలంపులు, మీ ఉద్దేశాలు, మీ భయము, మీ ఆందోళన అన్నీ కూడా
ప్రభు పాదాల చెంత ఉంచండి. ఆ దేవుడే అతి త్వరలో మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో లేవనెత్తబోతూ ఉన్నాడు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా, 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 నా యేసయ్యా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.